హలో అండి. ఇవాళ మనము ఇండైరెక్ట్ స్పీచ్ మోడల్స్కి అయితే ఎలా అంటే మోడల్స్ రాసుకునేటప్పుడు మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి లేదా ఎలాంటి చేంజెస్ అవుతాయి అనేటువంటిది డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ వన్ చూద్దామండి. కెన్ అనేటువంటిది కుడ్ అవుతుంది. కెన్ విల్ బికమ్ కుడ్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే, she said, I can sing. ఓకే, సో ఇది మనకి డైరెక్ట్ స్పీచ్. అదే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కెన్ కుడ్ అవుతుంది అని చెప్తున్నాం కదా. సో ఇది మార్చుకున్నప్పుడు మనకేమవుతుంది? she said that she could సింగ్. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అంటే ఇక్కడ మనకి కెన్ అనేటువంటిది కుడ్గా మారింది. ఓకే, సో కెన్ విల్ బికమ్ కుడ్. నెక్స్ట్, మే అనేటువంటిది మైట్గా మారుతుంది. మే విల్ బికమ్ మైట్. ఎగ్జాంపుల్ చూడండి. She said, I may come late. ఓకే, సో ఈ సెంటెన్స్, ఈ డైరెక్ట్ స్పీచ్ మనకు ఇండైరెక్ట్లోకి మారినప్పుడు she said that she may అనేటువంటిది మనకి మైట్ అవుతుంది అని చెప్పాం కదా. సో she might come late. ఓకే, సో కెన్ విల్ బికమ్ కుడ్, మే విల్ బికమ్ మైట్. ఓకే, నెక్స్ట్, మనకు ఒకవేళ మైట్ అనేటువంటిది వచ్చిందనుకోండి, మరి అది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాము. మస్ట్ అనేటువంటిది హ్యాడ్ టుగా మారుతుంది. ఓకే, మస్ట్ అనేటువంటి మోడల్ మనకి హ్యాడ్ టు అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. He said, you must read this book. ఓకే, సో ఇది మనకి ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేటప్పటికి సెంటెన్స్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. He said that I must will become had to. I had to read. ఇక్కడ దిస్ అయినా రాయొచ్చు, ఆర్ యూ కెన్ రైట్ ద ఆల్సో. దిస్ కానీ ద కానీ రాయొచ్చు. ఓకే, సో he said you must read this book will become he said that I had to read the book or I had to read this book. ఓకే, ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి. అవి ఎలా అంటే వాటిలో ఎలాంటి చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా మనము రాసుకుంటాం అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని మోడల్స్ రాసుకున్నాం మనము. షుడ్, మైట్, కుడ్, వుడ్, ఆట్ టు. ఇవి ఆల్రెడీ పాస్ట్ ఫామ్లోనే ఉన్నాయి కదా. సో యాక్చువల్లీ ఇవి వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు ఇండైరెక్ట్లో వాటిలో ఎట్లాంటి చేంజ్ ఉండదన్నమాట. అంటే ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకుంటాము. సే ఫర్ ఎగ్జాంపుల్, she said, I should start working. ఓకే, సో ఇది మనకి డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి అదేమవుతుందంటే, she said that she should start working.
అంటే మనకి ఏదైతే మోడల్ ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా రాసాం, మనం ఏమీ చేంజ్ చేయలేదు. ఓకే, సో ఇలా వీటిల్లో ఎట్లాంటి చేంజ్ ఉండదు. అయితే ఇప్పటివరకు మనం నేర్చుకున్న మోడల్స్ గురించి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మన అండర్స్టాండింగ్ లెవెల్స్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. సో ఇక్కడున్న ఎక్సర్సైజ్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, హీ సెడ్ ఐ కెన్ వర్క్ హార్డ్. ఓకే, సెకండ్ సెంటెన్స్, హీ సెడ్ వీ మే గో టు షిమ్లా. నెక్స్ట్, దే సెడ్ వీ మస్ట్ రీచ్ ద ఎయిర్పోర్ట్ ఆన్ టైమ్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్కి కనుక మనం ఒకవేళ రాసినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ని, సో ఎలా రాస్తాము? హీ సెడ్ that he could work hard. Okay, next, he said we may go to Shimla. So this will become like, he said that they might go to Shimla. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ మీరు గమనించినట్లయితే, దే సెడ్ వీ మస్ట్ రీచ్ ద ఎయిర్పోర్ట్ ఆన్ టైమ్. ఓకే, సో దిస్ విల్ బికమ్ లైక్, దే సెడ్ that they had to reach the airport on time. Okay, so can will become could, may will become might, must will become had to. ikkadunna sentences chudandi. She said I might go to Shimla. Dilip said I could cook some food. She said I ought to start a business. Okay, first sentence chudandi. She said I might go to Shimla. So manamu indaka rules cheptunnam kada, might will remain same. సో ఇప్పుడు మనం రాసినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్లో, షీ సెడ్ that she might go to Shimla. Okay, next, Dilip said that he could cook some food. Next, she said I ought to start a business. So this will become like, she said that she ought to start a business. ఓకే, మీరు ఇంకా కొన్ని సెంటెన్సెస్ మీరు ఓన్గా డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి.